తిరుపతిలోని తితిదే వసతిగృహ సముదాయం విష్ణు నివాసంలో చోరీ జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన 28 మంది శ్రీవారి భక్తులకు చెందిన వస్తువులు దుండగులు అపహరించుకుపోయారు. 2 రోజుల క్రితం శ్రీవారి సేవకు వచ్చిన భక్తులు తమ వస్తువులను విష్ణు నివాసం లాకర్లలో ఉంచి కపిలతీర్థం, శ్రీనివాస మంగాపురం ఆలయాల్లో సేవకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దొంగలు లాకర్లు పగలగొట్టి వస్తువులు చోరీ చేశారు. 4 సెల్ ఫోన్లు, 60,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. విష్ణు నివాసం సిబ్బందికి సమాచారం అందించినా స్పందించకపోవడంతో తూర్పు పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆఫీస్కి చెప్తే మాకు సంబంధం లేదని అన్నారు సార్ వాళ్ళు. తర్వాత ఎన్నిసార్లు ఆయన ఇలాగే భోజనం కూడా మా రూమ్ నుంచి ఇలాగే వెళ్ళాడు. ఇలా తొంగి చూసుకుని వెళ్ళిపోయాడు అంతే. మరి కనీసం రెస్పాన్స్ ఆడవాళ్ళని కూడా కనీసం ఆయన చూడలేదు. అంత ఎన్నిసార్లు రండి ఒకసారి పని చూడండి, వాళ్ళు వచ్చినంత వరకు అంటే మాకు సంబంధం లేదమ్మా అని సన్సారు. అసలు కూర్చుని సైలెన్సెస్ కనీసం కూర్చొని రావలేదు ఆయన. ఎవరు రాలేదు సార్. వాళ్ళంతా వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళంతా వచ్చారు. కనీసం ఎవరు పట్టించుకోలేదు. అలాగే కూర్చొని ఉన్న అందరూ వీళ్ళంతా ఏడ్చుకొని అందరం అలాగా అసలు కనీసం ఎవరి మీద సెన్స్ కూడా లేదు ఎవరికి. పోయేది సార్, ఏం లేవు అసలు. అంటే అందులో లాకర్లో పెట్టేసుకుని బయటకు వెళ్ళిపోయాము. అన్నీ బయటకు పెట్టుకెళ్ళాము కదా, అసలు ఉన్నవన్నీ మొత్తం అన్నీ పోయాయి.